ఈ మధ్యకాలంలో దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, పలానా దైవజనుడు ఒక దైవజనుడు అంట సంఘానికి సలహా ఇస్తున్నాడు, మీరు కొలుపులు చేయొచ్చు, విగ్రహారాధన చేయొచ్చు, అలాగనే ఇటు దేవుని సన్నిధికి వచ్చి ప్రభు బలను సమీపించవచ్చు, భక్తి కూడా చేయొచ్చు అని. పాస్టరే సంఘానికి కాపరే ఆయన. ఇప్పుడు ప్రస్తుతం సంఘం నడుస్తూ ఉంది. ఊర్లు చెప్పకూడదు, వ్యవహారాలు అవి వేరుగుంటాయి. ఏంది ప్రార్థన చేయ అంతే. ఈయన దేవుని ఆత్మ నడిపిస్తుందా లేదంటే పక్కాగా సైతానుగాడు వచ్చి పట్టి నడిపిస్తుండా? బాగా గుర్తుపెట్టుకోవాలా. దైవ చిత్తానికి వ్యతిరేకమైన దేవుడు ఏమన్నాడు? అపోస్తుల కార్యం 15వ అధ్యాయం అట్టుకుంటుంది. 15వ అధ్యాయము 22-19 వచనంలో అక్కడ ఒక మాట ఉంటుంది. విగ్రహారాధనైనను విగ్రహ అర్పితమైనను గొంతు పిసికి చంపినదైనను రక్తమైనను తినకూడదని ఆదిమ సంఘ ప్రారంభంలో ఉన్న పెద్దలు అపోస్తులంతా కలిసి చేసిన తీర్మానం అది. దేవుడు ఏం చెప్పాడు? దేన్నైనా సహిస్తాను, ఓర్చుకుంటాను, కానీ విగ్రహారాధన నేను ఒప్పుకోనాడు. దేవుని చేత అభిషేకించబడి దేవుని ద్వారా నిన్ను నెత్తి మీద నూనె పోసి హస్త నిక్షేపణ చేసి సంఘానికి కాపరిగా పెడితే నువ్వు నేర్పే పద్ధతులు ఇయ్యనా? అంటే తేడాపడ్డ వ్యవహారాలు ఇవన్నీ. ఇంకా నన్ను దేవుని ఆత్మ నడిపిస్తుందని భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు. సైతాన్ గాడికి పెద్ద పీట వేశారు. బలిపీఠం మీద నువ్వే హీరో, నీ పక్షంగా నిలబడ్డా మేము కూడా జీరో, మాట్లాడేది నువ్వే, ఏంది నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పని సంఘాన్ని సంఘ బిడ్డలను అప్పచెప్పేశారు. ఎంత శాపం అంటే ఊహించలేనంత శాపం అది. రిఖాందా లాషారాబా ఏలి కుటుంబం అనుభవించేటువంటి శాపాన్ని అనుభవిస్తారు వాళ్ళు. సరి చేసుకోవాలి. దేవుని పాదాలు పట్టుకొని, అయ్యో ఇంత బుద్ధిహీనమైన తీర్మానం చేసి సంఘ బిడ్డలకు నేను నేర్పుతున్నాను, వాళ్ళు వెళ్ళి 10 మందికి చెప్పరా? ఇంకో చోట వేరే సంఘంలో వేరే సువార్త సభల్లో విగ్రహారాధన చేయకూడదు, కొలుపులకు వెళ్ళకూడదు, అర్పితం మీరు తినకూడదు, దేవుని ఉగ్రత రుచి చూస్తారు, దేవుడు మిమ్మల్ని శపిస్తాడు, అలాంటి ఎవరైనా సలహా ఇస్తే వారు కూడా ఇలా శపించబడతారు, దేవుని కీడు ఉగ్రతను రుచి చూస్తారు, చాలా నష్టమవుతుందని వాళ్ళు చెబుతూ ఉంటే ఖండించి గద్దించి దిద్దుబాటు చేయడానికి శిక్షణ చేయడానికి వాళ్ళు ప్రకటిస్తూ ఉంటే ఈయన చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఈ వ్యక్తులు రాజీ పడ్డారు కాబట్టి ఈయన చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు. ఏది ఏ సంఘంలో అయితే కొలుపులకైనా విగ్రహారాధనకైనా మీరు వెళ్ళొచ్చు, అక్కడ అర్పించింది మీరు తినొచ్చు, మళ్ళీ యథావిధిగా దేవుని సన్నిధిలో నిలబడవచ్చు, ప్రభు వల్ల కూడా చేయి వేయొచ్చు, ఇటు అటు 2 పక్కలు కూడా నడవచ్చు, మీకేం కాదని చెబుతాడు చూడు, ఆ వ్యక్తి గుర్తొస్తాడు. ఖండించినోడు గద్దించినోడేమో శత్రువు అవుతాడు. ఈ రాజీ పడి భక్తి చేయించడానికి ఇట్లా ఏం పర్లేదు, సంఘాన్ని కాపాడుకోవడానికి కానుకల కోసం మేము సేవకులు అని చెప్పుకోవడానికి, ఏం చేయటానికి? శపించబడ్డ వ్యవహారాలు తప్ప. పునాది పాడైపోతే ఇదే పరిస్థితి. సౌలుకు పట్టిన దురాత్మ ఇప్పుడు పట్టింది ఆ వ్యక్తిని. చివరికి ఏమయ్యాడు సౌలు చేసిన పాపాన్ని బట్టి ఓ రోజు దావీదు పరిపాలన చేస్తూ ఉంటే కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు దేవుడిని అడిగాడు దావీదుకు మంచి అలవాటు ఉంది. సమస్య వచ్చినా, కరువు అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా ఎఫోద్ అనేది ధరించుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి, ఈ సమస్యకు కారణం ఎవరు? నేనా, నా కుటుంబీకులు, ఇంకెవరైనా? లేదు, ఏ కారణాన్ని బట్టి ఇలా పరిస్థితులు వచ్చాయి, ఈ కరువు ఏంటి ప్రభు అని అడగటం అలవాటు. అదే క్రమంలో ఎఫోద్ ధరించి దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి దావీదు అడుగుతూ ఉన్నాడు, ఈ కరువుకు కారణం ఏంటి ప్రభు అంటే, సౌలు దేవుని యొక్క యాజకులను చంపించాడు. చంపాడు. ఆ కారణాన్ని బట్టే సౌలు చేసిన ఆ తిరుగుబాటు, సౌలు చేసిన ఆ ఆజ్ఞ అతిక్రమణ, ఆ పాపాన్ని బట్టి ఇదిగో ఈ కరువు, ఈ శ్రమ, ఈ వేదనకు కారణం అన్నాడు. సరే, పరిష్కారం ఏంటో కూడా చెప్పు ప్రభు అంటే, సౌలు కుటుంబీకులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, అతను కడుపును పుట్టిన వాళ్ళని కానీ మొత్తాన్ని చంపేసేయి, ఎవరిని మిగలనియొద్దు.
మొత్తాన్ని చంపేసేయి. మొత్తాన్ని చంపేసినప్పుడే ఈ కరువు ఆగుద్ది, మీకు నెమ్మది సమాధానం వస్తుందంటే సరే ప్రభు అని చెప్పని అప్పటికి యోనాతాను లేడు, చనిపోయాడు. యోనాతాను లేడు, చనిపోయాడు. చివరికి తేలిన ఫలితార్థం ఏంటంటే సౌలు యొక్క కుటుంబీకులు మొత్తం సౌలు తిరుగుబాటును బట్టి మొత్తం చనిపోయబడ్డారు. శాపం అది, మొత్తం చంపేయబడ్డాడు. శాపానికి తీసుకొచ్చి పెట్టాడు. దేవుని మార్గంలో ఉంటూ దేవుని చేత అభిషేకించబడిన వాడు సౌలు దేవుని యొక్క యాజకులను చంపిస్తే చివరికి తేలింది ఏముంది? తన కడుపున పుట్టిన తన వంశంలో ఉన్నవాళ్ళు ఎవరూ లేకుండా మొత్తం చంపివేయబడ్డారు. అప్పుడే కరువు పరిష్కారమైంది, అప్పుడే శ్రమకు పరిష్కారం వచ్చింది. కానీ దేవుడు చాలా ఆశీర్వాదం ఇయటానికి కృపగల దేవుడు కాబట్టి దావీదుతో యోనాతాను నిబంధన చేసుకున్నాడు. వాళ్ళ నాన్న దావీదు మీద పగబట్టున్నాడని తెలుసుకోవడానికి యోనాతాను ఒక ట్రైల్ వేశాడు. వాళ్ళ నాన్న పగతోనే ఉన్నాడు, చంపాలనుకుంటున్నాడని గ్రహించి దావీదుతో ఆ సమాచారం చెప్పి దావీదుతో మాట అంటున్నాడు, దావీదా, వాస్తవానికి మా నాన్న తర్వాత రాజ్య బాధ్యతలు నేను చేపట్టాలి, కానీ అవి నాకు ఇవ్వట్లేదు దేవుడు, నాకు తెలుసు. ఇప్పుడు ఎట్లయినా నువ్వు ఇజ్రాయిలీలందరికీ రాజు అవుతావు, ఖచ్చితంగా రాజు అవుతావయ్యా. అయితే నువ్వు రాజు అయినప్పుడు నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నా సంతానాన్ని జ్ఞాపకం చేసుకో, ఇదే నీతో చేస్తాను నిత్య నిబంధన అన్నాడు. సరే అన్నాడు. అది దేవుడు చూశాడు. సౌలు కుటుంబీకులు అందరూ చంపించబడ్డారు, కానీ మెఫీబోషెత్ అనేవాడు చంపబడలా. ఎక్కడో దాది దగ్గర పెంచబడుతున్నాడు. సౌలును చంపబోయేటప్పుడు ఈ మెఫీబోషెత్ అనేవాడు పసివాడు, ఆయన ఎత్తుకొని పెంచేటువంటి దాది ఎత్తుకొని పరిగెడుతూ ఉంటే కాలు జారి ఆమె పడతాం, వీడు కూడా కింద పడతాం, కాలు ఇరిగిపోవటం, కుంటివాడికి ఉండిపోయాడు. ఆ దాది దగ్గర ఎక్కడో పెరుగుతున్నాడు. దావీదు రాజ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత మెఫీబోషెత్ అనే సౌలుకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగితే యోనాతాను పిల్లగాడు ఒకడు ఉన్నాడయ్యా, మెఫీబోషెత్, కుంటివాడు, కాలు ఇలా ఇరిగిపోయింది, పలానా చోట ఉన్నాడంటే తీసుకురండి అని చెప్పని దావీదు యొక్క ఆ రాజు యొక్క భోజనపు బల్ల దగ్గర నిత్యం నువ్వు ఏడే ఉండు, ఏడే తిను, నువ్వు ఎటు మాకండు. ఆమేన్, హల్లెలూయా. అది దేవుని యొక్క సన్నిధికి ఆశీర్వాదానికి సూచన. ఒకప్పుడు దావీదుని సౌలు కూడా అలానే కూర్చోబెట్టుకొని తినిపించాడు, అన్నం తినిపించాడు. పగతో ఉన్నప్పుడు కూడా కావాలని తెచ్చాడు, కూర్చోబెట్టి తినిపించాడు. కృతజ్ఞత కలిగినోడు కాబట్టే యోనాతాను తన కొడుకు మెఫీబోషెత్ కాలు ఇరిగిపోయినా ఆయన తీసుకొచ్చాడు, కూర్చోబెట్టి అన్నం పెడుతూ ఉంటే చచ్చిన కుక్క వంటి వాడిని నేను నా మీద ఇంత దయ చూపించడానికి ఏంటయ్యా నీకు దొరికిన కారణం అంటే, మీ నాయన నాతో నిబంధన చేశాడు, మీ నాయన నా ప్రాణ స్నేహితుడు, ఆ కారణాన్ని బట్టాను. ఒకప్పుడు మీ తాత నన్ను ఇలా కూర్చోబెట్టి తినిపించాడు, కృతజ్ఞత కలిగి ఉన్నాను కాబట్టి ఈ కారణాన్ని బట్టి కృతజ్ఞత బుద్ధి చూపిస్తున్నాను నేను అన్నాడు దావీదు. దావీదు పునాదే కరెక్ట్గా లేకపోతే ఆ కృతజ్ఞత చూపించే బుద్ధి ఉండేదా? రే వాడు పోతే పోయిన యోనాతాను, నువ్వు దొరికేవరో శత్రువు ప్రాణం కాబట్టి నిన్ను చంపేచ్చా అనుకునేవాడు. కుంటోడైనా సరే శత్రువు కుమారుడు కదా, ఏదో ఒక రకంగా పగ తీర్చుకోవడానికి లెగుస్తాడని చెప్పని రాజులు వ్యూహం ఏంటంటే శత్రుశేషం అనేది ఉండకూడదు, మొత్తం చంపేయాలి. అది రాజనీతి. భక్తిలో కూడా ఆధ్యాత్మిక రాజనీతి ఉంది. ప్రభు సెలవు అయితే ప్రభు చిత్తమైన సమయం అప్పుడు అది తీసుకోగలిగే పరిపక్వత వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభు తన చిత్త ప్రకారం మీకు అందిస్తాడు. ఏంది ఆధ్యాత్మిక రాజనీతి ఉంది. రాజనీతిలో కుయుక్తి అనేది ఉంది, కుట్రతో కొట్టడం అనేది ఉంది, శత్రుశేషం లేకుండా లయపరచడం అంటే మొత్తాన్ని ఊడ్చిపెట్టడం ఉంది, దోచుకోవటం కూడా ఉంది. అవి ఆధ్యాత్మిక కోణంలో ఎలా ఉంటుంది అన్నది ప్రభు సెలవు చొప్పున ఆయన చిత్తంలో ఒకరోజు ఖచ్చితంగా ఆ సందేశం అందిస్తాడు ప్రభువే. ఏంది మెట్టుకు ఈ ఉపదేశం మీద మన మనసు నిలుపుదాం. పునాది కరెక్ట్గా ఉంటే సౌలు తేడా పడేవాడా? ప్రజల మెప్పు పొందుదామని
ప్రజల వైపు చూశాడు. ప్రారంభంలో దేవుని వైపు చూస్తే క్రొత్త మనసు వచ్చింది. ప్రవక్తల మీద ఉన్న అభిషేకం కూడా సౌలు మీద ఉంటే ప్రవక్తల్లో ఒకడా ఏంది సౌలు అనే సామెత పుట్టింది. కానీ దేవుని వైపు కాకుండా దేవుని ప్రజల వైపు ఎప్పుడైతే తన సొంత నిర్ణయాలు తీసుకోవటం మొదలుపెట్టాడో, సమయాలు వచ్చేదాకా కూడా ఆకుండా బలి అర్పణ ఎప్పుడైతే చేశాడో, తప్పురా అని చెప్పని ఖండించిన తర్వాత అయ్యా అని చెప్పని వెనక్కి తిరగపోయాడు, పట్టుకోగల గుడ్డ చినిగిపోయాడు. ఆ పైన వస్త్రాన్ని అట్ట గట్టికి లాగాడు. అంతకుముందు యాజకుడు అంటే భయపడి గడగడగడ వణుకుతూ సాగిలపడేవాడు. యాజకుడు అంటే లెక్కలేని తనంలోకి వస్తే లెక్కలేని తనాన్ని బట్టే కదా పైన వస్త్రపు చెంగును లాగంగానే చినిగిపోయింది. సమయలు సామాన్యుడు కాదు, కానీ సమయలు ఏమనలేదు, కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టలా. ఆమేన్, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోవాలా. పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏమీ చేయలేరు అన్నదే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతుంది. ఒకవేళ పునాది పాడైపోయింది, శ్రేష్టమైన భక్తి సాధనలోకి ఆ వ్యక్తిని నువ్వు నడిపించావు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం కాడ నుంచి చూస్తే అక్కడ రాసున్న మాట ఇలా ఉంది: ఒకడు పరలోక సంబంధమైన యొక్క వరములు పొంది దురాత్మల యొక్క అంధకార శక్తుల యొక్క శక్తిని ఎదిరించి వాటి యొక్క తీవ్రత ఎలా ఉంటుందో కూడా గ్రహించిన వాడే, కానీ తిరిగి మళ్ళీ లోకాన పడిపోతే క్రీస్తు రక్తాన్ని బాటంగా పాదాలతో తొక్కి ఆయన బాటంగా సిలువుకి ఇప్పుడు కూడా సిలువేస్తూ ఉన్నాడు కొంతమంది ఉన్నారు. వాడిని గుణపరచటం అంటే గుణపరచుట అంటే బాగు చేయటం అని అర్థం. వాడిని గుణపరచటం అనేది అసాధ్యం అన్నాడు.